ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో శేఖర్ కమ్లా తెరకెక్కించిన కుబేర సినిమా జూన్ 20న అయితే విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సామాజిక అంశాలతో రూపొందించిన ఈ పాన్ ఇండియా డ్రామా తొలి రోజునే ప్రేక్షకులనైతే మెప్పించగలిగింది. ముఖ్యంగా మొదటి రోజు చూసిన వారు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సినిమాకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ప్రేక్షకులే మౌత్ టాక్తో మాస్ లెవెల్లో ప్రమోట్ చేస్తుండటంతో బుకింగ్ రేంజ్ అయితే పెరిగాయి. ఫస్ట్ డే బుక్ మై షోలో 3.28 లక్షల టికెట్లు అమ్ముడవగా రెండో రోజున ఈ సంఖ్య 3.39 లక్షలకైతే చేరింది. వీటితో పాటు థర్డ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరగడం ద్వారా సినిమాకు వీకెండ్ హవా స్పష్టంగా కనిపించింది. మల్టీప్లెక్స్లతో పాటు B&C సెంటర్లలో కూడా కుబేర మంచి ఆక్యుపెన్సీ సాధిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్రలో లోతైన ఎమోషనల్ టచ్, నాగార్జున స్టైలిష్ నెగిటివ్ షేడ్స్ రెండు ఆడియన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా నాగ్ పోషించిన CBI అధికారిక పాత్ర సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం అయితే కురుస్తోంది. శేఖర్ కమ్లా దర్శకత్వం వహించిన సినిమాకు మిగతా మల్టీ స్టారర్లా కాకుండా ఓ డిఫరెంట్ టోన్ అయితే ఇచ్చింది. సినిమాకు సంగీతంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు మరో హైలైట్ అయింది. వీటితో పాటు కథలో చూపించిన బ్లాక్ మనీ, సామాజిక విలువలు ఇవన్నీ ప్రేక్షకులను తాకేలా ఉండడంతో అన్ని వర్గాల నుండి ఆదరణ అయితే లభిస్తోంది.